సృష్టికర్త తండ్రి నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఇదిగో వాక్యం అనే మా ఛానల్ ద్వారా అనుదినము వాక్యం వింటున్న మిమ్మల్ని తండ్రి దీవించి ఆశీర్వదించును గాక. ప్రియ సంగమ, ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతమంది అయితే ఈ వాక్యం వింటున్నారో వారందరినీ కూడా ఈ ఉదయకాల సమయంలో తండ్రి బహుగా ఆనందింపజేయను గాక. ఆమేన్. ఈరోజు తండ్రిని ఆరాధించే దినము, తండ్రికి స్తుతులు అర్పించే దినము, తండ్రిని సంతోషపరిచే దినం. ప్రియ సంగమ, బైబిల్ ప్రకారంగా చూస్తే మత్తయి సువార్తలో రాయబడిన లేఖన ప్రకారంగా చూస్తే 28వ అధ్యాయంలో ఆదివారం పెద్దల కాడే క్రీస్తు లేచాడు, అది ఆయనను ఆరాధించే దినము అని రాశారే కానీ బైబిల్ ప్రకారంగా చూస్తే అది ఏమాత్రం కూడా వాస్తవం కాదండి. ఎందుకంటే నీవు ఎప్పుడైనా ఆరాధించవచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా ఆరాధించవచ్చు. ఇంతకీ ఆరాధన అన్న పదానికి అర్థం ఏంటి? అస్తమాలు జ్ఞాపకం చేసుకోవడం, లేకపోతే ధ్యానించడం. 1వ అధ్యాయంలో ఏమన్నాడు? కీర్తన భాగం 1వ అధ్యాయంలో ఆయన ఏమన్నాడు? 2వ వచనంలో, ధర్మశాస్త్రమును ఆనందించుచు దీవారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు కదా. అంటే ఎనీ టైము, ఎనీ ప్లేస్, ఎక్కడైనా ఎప్పుడైనా ఆయనను ఆరాధించవచ్చు. మనము కల్పించుకున్న కొన్ని పద్ధతుల్లో రోమ రాజ్యంలో ఉన్నవారు వారు ఆదివారం పెట్టారు, బైబిల్ ప్రకారంగా చూసుకున్నవారు శనివారం పెట్టారు. కానీ లెక్కగా చూస్తే ఇవి 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 ఏవి కాదు. కానీ విశ్రాంతి దినం శనివారం అని, ఆరాధన దినం ఆదివారం అని ఆనాటి ప్రజల్లో కొంతమంది కలిగిన అపోహలలో వారు నిర్ణయించుకున్నవి సొంత మాటలే. కానీ బైబిల్ ప్రకారంగా చూస్తే ఎప్పుడైనా ఎక్కడైనా ఎనీ టైం ఎనీ ప్లేస్, నువ్వు ఎక్కడైనా సరే, ఏ సమయంలోనైనా సరే దాన్ని ఆరాధించవచ్చు. అందుకే భక్తుడైన పౌలు గారు ఏం చెప్పారండి? సమయమందును అసమయమందును. ఎందుకని ఆధారాలు ఏం కావాలి మనకి? కానీ బైబిల్ లిఖించేటప్పుడు కొన్ని పొరపాట్లు జరిగాయిన సత్యాన్ని మనం గ్రహించుకోవాలి. ముందుగా కొన్ని పొరపాట్లు జరిగాయి. ఎందుకంటే ఈ బైబిల్ని తెలుగులోకి అనువదించిన వారు ఎవరు అంటే పండితులు, పాండిత్యం కలిగిన వారు, బాగా సంస్కృత భాషలో ప్రాధాన్యం ఉన్నవారు. వారు రచించేటప్పుడు ఆ బైబిల్ ఉన్న పదాలను కొన్ని వారు ఈ గ్రంథంలో రాయబడిన కొన్ని పదాలను వారు అనుకూలంగా మార్చారు మానవులకి. ఇది చరిత్ర నాటి నుంచి వస్తున్నదే. కానీ ఆరాధన అన్న పదానికి అర్థం ఏంటి? ధ్యానం చేయడం, లేకుంటే జ్ఞాపకం చేసుకోవడం. దీన్ని మనం విడిచిపెట్టేస్తున్నామేమో ఈరోజు. అందుకే అక్కడక్కడ రాయబడిన మాట ఏంటంటే, పూర్ణమైన మనస్సుతో, పరిపూర్ణమైన ఆత్మతో, సంపూర్ణమైన విశ్వాసంతో తండ్రిని ఆరాధించు చాలు. అది సమయం చెప్పాడా? స్థలం చెప్పాడా? పలానా సమయంలోనే తండ్రిని ఆరాధించండి, పలానా రోజే ఆరాధించండి అని చెప్పాడా మెస్సయ్య గారు? చెప్పాడండి. మరి మనకు ఆధారాలు కనిపిస్తున్నాయి కదా అక్కడ. ఓ క్రైస్తులారా, ఈరోజు ఆరాధిస్తున్న మీరు మళ్ళా బ్రతుకుంటే మళ్ళీ ఈరోజేనా? అది కాదే, వాస్తవం కాదు. అది వాస్తవం కాదు. భక్తుడు పౌలు గారు సమయమందు అసమయమందు అన్నాడు. పాత నిబంధనలు రాయబడినట్లుగా దావీదు కాలం వచ్చేటప్పటికి దేవరాత్రులు ధర్మశాస్త్రం ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు.
అంటే ఎప్పుడైనా నీవు చదువుకోవచ్చు, ఎప్పుడైనా ధ్యానం చేసుకోవచ్చు, ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకోవచ్చు అని అర్థం. ఇది ఆరాధనకు ప్రారంభం ప్రియ సంగమా. మరి మెస్సీ గారు ఏం చెప్పారండి? మెస్సీ గారు కూడా ఒక మాట అన్నారు కదా. ఎక్కడన్నారన్నమాట, ఎందుకన్నారు, ఎక్కడన్నారు, ఎందుకన్నారు అన్నమాట. అది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఇంచుమించుగా 21వ వచనం నుంచి ఆ కింద వరకు చూసుకుంటే అక్కడ చెప్పిన మాట ఏంటో తెలుసా? అమ్మ, రాబోతున్న కాలంలో ఎవరితో చెప్తున్న మాట? సమరీ స్త్రీతో చెప్తున్న మాట. సమరీలను యూదులు మాట్లాడకూడదు, యూదులతో సమరీలకు సాంగత్యం ఉండకూడదు, అంటే జత ఉండకూడదు. అయినప్పటికీ ఈయన యూదుడు, ఆమె సమరీయురాలు. అయినప్పటికీ ఆమెతో మాట్లాడుతున్న మాట విధానం చూస్తే చాలా ఆశ్చర్యం కలిగింది ఆనాటి జనాంగంలో. ఇప్పుడు కాదండి, ఆనాటి శిష్యులు కానీ ప్రజల్లో కానీ ఆశ్చర్యం కలిగించింది ఆ మాట. ఏమంటున్నాడు అక్కడ? అమ్మ, రాబోతున్న దినాల్లో తండ్రిని ఆరాధించేవారు యెరూషలేములో ఆరాధించరు, ఈ పర్వతాల మీద ఆరాధించరు అని ఒక మాట చెప్తూ ఆయన ఏమన్నాడంటే, మరి ఎక్కడ ఆరాధిస్తారు, ఎలాగ ఆరాధిస్తారు? ప్లేస్ అయితే చెప్పాలి కదా. రాబోతున్న దినాల్లో ఇలాగ ఆరాధించరు. అసలు ఆరాధన విధానం ఏంటో నీకు తెలుసా? అసలు ఆరాధన అంటే ఏంటో తెలుసా? కనుక మీరు తెలియలేని దానిని ఆరాధిస్తున్నారు, మేము తెలిసిన దాన్ని మేము ఆరాధిస్తున్నాము అన్నారు. ఇది చాలదన్న మాట. ఈరోజు ఆదివారమే ఆరాధించాలి. ఉన్న రోజులు సెలవా తండ్రికి మనకి సెలవు ఇచ్చేసాడా? హాలిడేసా అండి? 6 days హాలిడేసా మనకి? ఒక్కరోజే మనం ఆయన ఆరాధించాలా? ప్రతి సంఘం ఆలోచిద్దాం. ఎనీ టైం ఎప్పుడైనా సరే పడుకొని ఆరాధిస్తావో, మేలుకొని ఆరాధిస్తావో, నడుస్తూ ఆరాధిస్తావో, పని చేస్తూ ఆరాధిస్తావో, 10 మందిలో మాట్లాడుతూ నువ్వు ఆరాధిస్తావో నీ హృదయంతో, అది నీ ఓపిక, నీ ఇష్టం. ఆయన చేసిన కార్యాలన్నీ కాకుండా ఆయన నువ్వు పదే పదే జ్ఞాపకం చేసుకోవడమే ఆరాధన. అంతకని మించింది ఏం లేదు. దానికి మరో పేరు ఏంటంటే త్యాగము. అంతే, ఇంకా అంతకన్నా మించింది ఏమి లేదండి. త్యాగశీలునికి మనం జ్ఞాపకం చేసుకోవడము, జ్యోతిర్మయిని మనం జ్ఞాపకం చేసుకోవడము, నడిపిస్తున్న తండ్రిని జ్ఞాపకం చేసుకోవడమే ఆరాధన. ఇంతగా మించిన అర్థం ఏం లేదు బైబిల్ గ్రంథంలో. ఆరాధన అంటే స్టాండప్, నిలబడాలి. చిన్నపిల్లలు చదువుకునేటప్పుడు టీచర్ అంటుంది, ఏదైనా తప్పు చేస్తే నువ్వు నిలబడు, స్టాండప్ ఆన్ ది బెంచ్ అంటుంది. అంతే, నువ్వు బెంచ్ ఆ బలమని నిలబడంటుంది. అది కాదు, 10 మందికి వినిపించినట్టుగా తప్పట్లు కొడుతూ, వాయిద్యాలు వాయిస్తూ, కేకలు వేస్తూ, గంతులు వేస్తూ, ఇది కాదు ఆరాధన సంగమా. అది మనం కల్పించుకున్న పద్ధతులు ఇవి. మనం కల్పించుకొని మనం అనుసరిస్తున్న పద్ధతులు తప్ప తండ్రి చెప్పిన మాట అది కాదు. ఎంత సున్నితంగా చెప్పండి నర్సయ్య గారు. క్రీస్తు ఎంత సున్నితంగా చెప్పాడండి అక్కడ మాట 4వ అధ్యాయంలో యోహాను సువార్తలో. పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ నా తండ్రిని ఆరాధించేవారు కావాలని ఆయన కోరుకుంటున్నారు, అట్టివారు కలరేమో అని ఆయన చూస్తున్నాను అన్నాడు ఒక మాట. పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో నువ్వు అలాగ ఆరాధిస్తున్నావా? మనము అక్కడ ఏదైనా సమయం చెప్పాడా? అమ్మ, 1 గంటే ఆరాధించాలి, దానికి ఇదిగో మీకు ఇచ్చిన 24 గంటలు, ఇదిగో ఈ గంటనే ఈ సమయం నేను వాడుకో, ఇంకా దాటి వెళ్ళొద్దు అని చెప్పాడా? పోనీ ఒక జాగా అంటే ప్లేస్ చెప్పాడని నీకు ఏం చెప్పలేదు? ఎనీ టైం ఎప్పుడైనా సరే, ఎప్పుడైనా సరే నీవు తండ్రిని ఆరాధించవచ్చు, జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకంటే నిత్యము ఆయన మనతో ఉంటాడు, నిత్యము మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు.
కానీ మనం ఆ సమయంలోనే జ్ఞాపకం చేసుకుంటాం. అది కూడా నీకు సమయం ఉంటే ప్రియ సంగమా, నీవు ఆలయానికి వెళ్ళాలనుకుంటే జ్ఞాపకం చేసుకుంటావు. ఆ రోజు నీకైతే ప్రత్యేకమైన పని ఉందనుకో, ఇంకా ధ్యాసే ఉండదు. ఆ ధ్యాసే ఉండదు నీకు. ప్రియ సంగమా, ఇది ఆరాధన కాదు. ఎందుకంటే బైబిల్లో పరమ తండ్రి చెప్పిన మాట, తన కుమారుడైన మెస్సీ గారు చెప్పిన మాట, పరిశుద్ధాత్మతో పౌలు గారు చెప్పిన మాట, ఇవన్నీ కూడా ఒక దగ్గర పెట్టి చూస్తే సారాంశం ఒకటే. నీ ఆత్మతో, నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో దేవుని స్తుతించు, ఆరాధించు. అంటే జ్ఞాపకం చేసుకో. ఆయనను పదే పదే జ్ఞాపకం చేసుకోవడమే ఆరాధన. చాలామంది పాటలు కూడా పాడుతుంటారు కదా, నిన్ను ఆరాధిస్తున్నాను అంటే ఏంటి? ఆరాధన అంటే ఏంటి? ఇదే మాట. ఆయన జ్ఞాపకం చేసుకోవడం, ఆయన చేసిన అద్భుత కార్యాలను, లేకపోతే ఆయన చేయబోయే కార్యాలను, లేకపోతే నువ్వు పొందుకోవాల్సిన మేలును పదే జ్ఞాపకం చేసుకొని తండ్రితో సంబంధం కలిగి ఉండడమే ఆరాధన. అదే చెప్తున్నాడు మస్సీ గారు. అమ్మా, నా మాట నమ్ము, రాబోతున్న దినాల్లో ఈ పర్వతం మీద మీరు తండ్రిని ఆరాధించరు. తండ్రిని ఆరాధించే సమయం ఒకటి వస్తుంది, అది ఇప్పుడు వచ్చింది అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయనను ఆరాధించే సమయము తండ్రి మనకు చెప్పాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? ఆ రోజే జ్ఞాపకం చేసుకుంటాం, ఇంకా మరుసటి రోజు లేదు. ఎందుకంటే ఆ రోజులు పని చేసుకోమన్నారు కదా, 7వ రోజు నా దగ్గర రమ్మన్నాడు కదా. ఇదే మన మైండ్లో పెట్టుకుంటామే తప్ప, ఇదే మన మైండ్లో పెట్టుకొని మనం చేస్తుంటాం తప్ప, అసలు బైబిల్ ఏం చెప్తుంది, బైబిల్లో ఏం రాయబడింది, ఎందుకు రాయబడింది అన్నది ఎవరు ఆలోచిస్తున్నారు ఈరోజు? ఆదివారం చూడండి, ఆదివారం భక్తులు ఆలయం దగ్గర చూడండి ఎంత జనంగా ఉంటారో. అలాగే శనివారం చేసేవారు, అంటే సబ్బత్ దినం చేసేవారు, వారెంత జనం ఉంటారు. ఇది కాదండి ప్రసంగం. నీ ఇంట్లో నీ ఒంటరిగా ఉండి తండ్రితో మాట్లాడు, తండ్రి నీతో మాట్లాడతాడు. సమయం లేకపోతే, ఆలయానికి వెళ్ళే సమయం లేకపోతే ఆ పని చేయి. సమయం ఉందా? తండ్రితో గడుపు. నువ్వు నడుస్తూ ఆయన జ్ఞాపకం చేసుకో, నువ్వు తింటూ ఆయన జ్ఞాపకం చేసుకో, నువ్వు పండుకుంటూ ఆయన జ్ఞాపకం చేసుకో, నువ్వు పని చేస్తూ ఆయన జ్ఞాపకం చేసుకో. అంటే ఏంటి? ఆరాధించడం. దానికి ఒక రోజు కానీ, లేదంటే ఒక సమయం కానీ, ఒక వారం కానీ చెప్పాడా? లేదే. ఎప్పుడు పడితే అప్పుడే. ఈ చిన్న సత్యాన్ని తెలుసుకోలేకపోతుందండి క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ కుటుంబాలు తెలుసుకోలేకపోతున్నాయి. కొంతమంది ఆదివారం వచ్చిందనుకోండి, ఆలయానికి వెళ్ళాలని శనివారం సాయంకాలమే వాళ్ళకి కావాల్సిన వసతులు అన్నీ తెచ్చేసుకుంటారు బజార్కి వెళ్ళి. పొద్దున ఆదివారం కదా, సన్నిధికి వెళ్ళిపోవాలా, తండ్రిని ఆరాధించేయాలా. మరి ఆదివారం అయిపోయిన తర్వాత మళ్ళీ శోభా నుంచి యథావిధే ఇంకా మర్చిపోవడమేనా? అంటే వారానికి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటావు తండ్రి. నువ్వు వారానికి ఒక్కసారి ఆయన స్తుతిస్తావా? ఒక్కసారి ఆయన సన్నిధిలో అడుగు పెడతావా మరి ఉన్న రోజులు? మరి తండ్రి కూడా నువ్వు మనం ప్రార్థన చేసినప్పుడు ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకుంటాం కదా, నాయన నాకు అది కావాలి, ఇది కావాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని మనం ప్రార్థన చేసుకుంటాం కదా. మరి ఆయన కూడా ఆ రోజే నేను ఆశీర్వదిస్తానంటే, ఆ రోజే నేను దీవిస్తాను అంటే, ఆ రోజే నా కృపా వాత్సల్యత నీకు ఇస్తాను అని అన్నాడా? లేదే. తెలుసానమ్మా, ఈ చిన్న సత్యాన్ని మనం మిస్ అయిపోతున్నాం. ఈ మాటను మనం పట్టుకోలేకపోతున్నాం. తెలుసానమ్మా, ఇది సరైన ఆరాధన కానే కాదు. సరైన ఆరాధన కానే కాదు తెలుసంగమా. ఇది ఖచ్చితంగా మనం ఆలోచించాలి. నువ్వు ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకో, ఎప్పుడైనా నువ్వు కృతజ్ఞత చెల్లించుకో, ఎప్పుడైనా ఆయనకు స్తుతులు అర్పించుకో. తప్పే లేదు అందులో. ఎందుకంటే దినదినము క్షణము ఆయన మనతో ఉన్నప్పుడు మనం కూడా దినదినము క్షణం ఆయన జ్ఞాపకం చేసుకోవాలి.
అంతేగాని ఆ క్షణం క్షణం వెళ్ళి నేను ఆలయంలో కూర్చోమని నేను చెప్పలేదు, బైబిల్ చెప్పలేదు. దావీదు గారు ఒక దగ్గర అన్నాడు కదా కీర్తన భాగంలో, నేను తండ్రి దగ్గర ఒక వరాన్ని కోరుకుంటున్నాను. ఏంటంటే నా బ్రతుకుదినం అంతా కూడా నీ సన్నిధిలో గడపాలని. అది ఎప్పుడు గడుపుతారండి? ఈరోజు కూడాను. ఎప్పుడు గడుపుతారు? అంత అయిపోయిన తర్వాత, వయసు అంతా అయిపోయిన తర్వాత, లేవలేని స్థితిలో ఉండేటప్పుడు, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వెళ్ళి ఆ ఆలయ అరుగు మీద కూర్చుంటుంటారు. ఎందుకంటే మిగిలింది కదా ఒకటే, ప్రశాంతంగా కూర్చోడానికి. మరి వయసు ఉన్నప్పుడు, నడవగలిగినప్పుడు, చూడగలిగినప్పుడు, అప్పుడు లేని ఆరాధన అది ఆ సమయంలో మనకు జ్ఞాపకం చేస్తుంటారు ప్రసంగమ్మ. ఇది ఏమాత్రం కూడా వాస్తవం కాదు, ఏమాత్రం కూడా వాస్తవం కాదు. అందుకే బైబిల్ చెప్తుంది, ఎప్పుడైనా సరే ఆయన జ్ఞాపకం చేసుకోవచ్చు, తప్పలేదు. ఎప్పుడైనా సరే అయితే సహవాసగారు ఉండొచ్చు, ఎప్పుడైనా సరే మాట్లాడవచ్చు, ఎప్పుడైనా సరే నీ అవసరాన్ని చెప్పుకోవచ్చు. అది ఆరాధన. ప్రసంగం ఈ చిన్న సత్యాన్ని మనం తెలుసుకోలేక చాలామంది తప్పటి అడుగులు వేస్తూ కుడి పక్కను ఎడం పక్కను తూలిపోతూ నేను పడిపోతున్నానని ప్రార్థన చేస్తాం. బైబిల్ చెప్తుంది సంఘం, ఈరోజు నువ్వు ఆరాధిస్తున్నావు క్రైస్తవుడా, ఓ క్రైస్తవురాలా, నా సహోదరుడా, ఈ మాట సత్యము, ఈ మాట సత్యము నీవు చేయగలిగితే. అంతేగాని దానికి ఒక వారం అంటూ లేదు, దానికి ఒక వర్జం అంటూ లేదు, దానికి ఒక సమయం అంటూ లేదు, దానికి ఒక గంట అంటూ లేదు, దానికి ఒక నిమిషం అంటూ లేదు. ఎప్పుడైనా సరే నువ్వు ఆయన జ్ఞాపకం చేసుకుంటే నిత్యము నీలో ఉన్నవాడు గొప్పవాడు, నిన్ను వెలిగిస్తున్నవాడు గొప్పవాడు, నిన్ను నడిపిస్తున్నవాడు గొప్పవాడు, నీకు సహాయం చేస్తున్నవాడు గొప్పవాడు అని నీవు నమ్మగలిగితే ఈ విభేదాలన్నీ కూడా నీలోను అంటుకోవు, నీలో ఉండవు. ఇది వాస్తవం ప్రియ సంగమా, ఇది వాస్తవం కనుక దీని ప్రకారంగా నడుచుకోమని గ్రంథం చెప్తుంది, తండ్రి చెప్తున్నాడు, కుమారుడు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ కాలంలో పరిశుద్ధాత్మ తండ్రి కూడా చెప్తున్నారు. కావున నువ్వు శుద్ధ మనసుతో ఆయన ఆరాధించుకో, జ్ఞాపకం చేసుకో, శుద్ధ మనసుతో జ్ఞాపకం చేసుకో. నీ కార్యాలను కూడా ఆయన పరుస్తాడు, నీ కుటుంబాన్ని ఆయన శుద్ధిపరుస్తాడు, నీ కళంకం అంతా కూడా తీసేసి శుద్ధిపరుస్తాడు, శుభ్రం చేస్తాడు ఆయన. కావున ప్రసంగమ వాక్యం అన్న మీరు ఎక్కడ పడిపోతున్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడ పడిపోతున్నారో, ఎందుకు పడిపోతున్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ఏ క్రైస్తవుల్లో కూడా శనివారం భక్తులా, ఆదివారం భక్తులా, సోమవారం భక్తులా, లేకుంటే ఏ రోజు భక్తులో నాకు తెలియదు, కానీ ఎవరిలో కూడా మనశ్శాంతి లేదు. కారణం ఏంటంటే నీవు తండ్రి చెప్పిన మాట నుంచి బయటకు వచ్చేసావు, ఆయన అన్న విధానాన్ని నుంచి నువ్వు బయటకు వచ్చేసావు. కనుక మరికొందరు అంటారు, ఈ మాట ఎలా పలకాలి, ఆ మాట అలా పలకాలి, ఈ మాట ఎలా పలికితే మనకి పరలోక రాజు, అలా పలికితే శాపం అంటారు. అది కూడా తప్పే. అలాగని గ్రంథంలో ఎక్కడ రాయబడలేదే, మనం కల్పించుకున్నాం. మేము సంగం ఒకసారి ఆలోచించుకుందాం. కావున బైబిల్ మనతో మాట్లాడుతుంది, తండ్రి మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ సమయంలోనైనా సరే, వెలుగులోనైనా చీకటిలోనైనా, నీ జీవితంలో ఎప్పుడైనా సరే ఆయనను ఆరాధించుకోవచ్చు. అందులో వచ్చిన నష్టమేమీ లేదు, ఆయన జ్ఞాపకం చేసుకోవచ్చు. అందులో వచ్చిన నష్టమే లేదు, సమస్తం కూడా సాధ్యమే, సమస్తం కూడా లాభమని ఈ వాక్య ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. కావున సంగమ యావన్ సోదరు 4 అధ్యాయంలో మాట్లాడడమే కాకుండా, మరి భక్తులైన పౌలు గారు చెప్పినట్టుగా సమయం అంది అసమయందే కాకుండా, తల్లి చెప్పినట్టుగా కీర్తన భాగం 1 అధ్యాయం 2వ వచనంలో మాట్లాడినట్టుగా ఎప్పుడైనా సరే వాడిని ధ్యానం చేయొచ్చు, ఆయనను జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన మాటను పదే జ్ఞాపకం చేసుకొని అది మన హృదయంలో దాచుకోగలిగితే, అది నీ హృదయంలో అది భద్రపరచుకోగలిగితే నీవు ధన్యుడివే, ధన్యురాలివే.
హృదయంలో భద్రపరచుకోవడం అంటే ఎలాగెళ్తుంది లోపలికి? ఎలా వెళ్తుంది? చాలామంది ఎందుకంటే ఇరిమియా గ్రంథంలో రాయబడినట్లుగా హృదయం అనే పలక మీద రాసుకుంటారంట. ఎప్పటికప్పుడు మన మన గుండెని చీల్చుకొని పెన్నుతో రాసుకుంటామా? ఏంటి ఆ మాటకు అర్థం? ఎందుకంటే చాలామందికి వాక్యంలో ఉన్న మర్మాలు తెలియదండి. హృదయమైన పలక మీదకి ఎలాగెళ్తుంది అది? అసలు వాక్యము నీలోకి వెళ్ళాలంటే ఎలా వెళ్తుంది? ఏం చేస్తే వెళ్తుంది అంటే ఇక్కడ రహస్యం చెప్తుంది, విన్న జాగ్రత్త. నీ హృదయంలో వాక్యం నిలబడాలంటే ముందు ఆ వాక్యం అంటే ఆ మాట నీ చెవిలోంచి లోపలికి వెళ్ళాలి. అంటే నువ్వు వినాలి. నువ్వు వింటే, నువ్వు వినడం ద్వారా విశ్వాసం కలుగుతుంది అన్నాడే. నువ్వు వింటే ఆ మాట నీ హృదయంలో దాచుకుంటావు. ఒక వ్యక్తిని నేను దూషించినప్పుడు, వాళ్ళ స్త్రీలు కానీ పురుషులు కానీ, ఒక వ్యక్తిని నేను దూషించినప్పుడు అసహించుకునేటప్పుడు ఆ మాట నీ చెవిలో పడితే మనసులో అలా ఉండిపోద్ది. ఉంటుందా లేదా? ఆ వ్యక్తిని కనిపించేటప్పుడు ఇవన్నీ బయటకు వచ్చేస్తాయి. ఎందుకు? ఆ రోజు విన్నావు కనుక ఈరోజు బయటకు వస్తుంది. అలాగే తండ్రి యొక్క మాట కూడా నీ చెవిలోంచి హృదయంలోకి వెళ్తే అది అలాగా ఆ హృదయం అనే తొట్టిలో అది ఉంటుంది తెలుసమ్మా. అప్పుడు అది నీకు అవసరమైనప్పుడు నిన్ను హెచ్చరిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం తప్పుడు ఆలోచించడం, తప్పుడు పని చేసేటప్పుడు, తప్పుడు మార్గంలో వెళ్ళేటప్పుడు, తప్పుడు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ మాట నీతో మాట్లాడుతూ హెచ్చరిస్తుంటుంది. అప్పుడే నీవు తండ్రికి హృదయాన్ని ఇచ్చినట్లయితే, ఆ మార్గం నుంచి మనం తప్పుకున్నట్లయితే అదే తండ్రిని ఆరాధించడం. అంతగానం మించిన ఏమి లేదు రహస్యం. సంగమ ఇటువంటి సంఘటనలు ఈరోజు అనేకలకు జరుగుతున్న జ్ఞానం లేకుండా, ఆలోచన లేకుండా, ఆవేశంతో తండ్రి యొక్క మాటను వింటూ వారు పెడచెవిని పెడుతూ భ్రష్టులు అయిపోతున్నారు సంగమ. అందుకే 13వ అధ్యాయం 15వ వచనం అంటారు మత్తయి సువార్తలో, ఈ ప్రజలు కనులారా చూస్తూ, చెవులారా వింటూ, హృదయంతో గ్రహిస్తూ నా నుంచి ఆశీర్వాదం పొందుకున్నట్టు వారు మనసు తిప్పేసుకున్నారు అన్నాడు. నువ్వు చూస్తున్నావు, వింటున్నావు ఏంటి, అయినా నీ మనసులో కఠినత్వం ఉండడానికి తండ్రి యొక్క ఆశీర్వాదం నీ మీదకి రావట్లేదు. నువ్వు ఆరాధించినప్పటికీ, నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పటికీ ఆయన యొక్క ఆశీర్వాదం నీ మీద, నీ పిల్లల మీద లేకుండా పోతుంది. అలా చేసుకుంటే అది మీకు స్థాపనమే కానీ దీవెన కాదు. కావున సంగమా, ఎప్పటికైనా సరే ఎలాంటి ఆరాధన తండ్రికి ఇష్టమో అది మీరు జ్ఞాపకం చేసుకుంటే తండ్రి మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తారు. ప్రార్థించుకుందాం. ప్రేమమైన దయమైన నీకు స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యం ఇది వచ్చి మా అందరితో మాట్లాడేందుకు స్తోత్రం చెల్లిస్తున్నాయన. ఈ యొక్క మాట ఎవరైతే వింటున్నారో తండ్రి వారు ధన్యత పొందుకున్నారని నమ్ముతున్నాను. కావున తండ్రి ఇస్తే ఎలా ఆరాధించాలో నాయన, నీ ఆరాధన వల్ల మాకు కలిగే లాభం ఏంటో అయ్యా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకు స్తోత్రం. అట్టి మార్గంలో మేమందరం ఉండలాగును అయ్యా. రాబోతున్న దినాల్లో తండ్రి నిన్ను స్తుతించి ఆరాధించి నేను మహిమ తండ్రి ప్రభావం మీకు కలుగులాను తండ్రి. మా హృదయాలను శుద్ధి చేయమని, మా జీవితాన్ని స్థిరపడమని అయ్యా తండ్రి. అనాలోచనతో కాకుండా తండ్రి మంచి ఆలోచనతో జ్ఞానాన్ని యొద్ద ఇచ్చే ఈవులు పొందుకునే భాగ్యం తండ్రి మా అందరం దయచేస్తామని, వాక్యం బిడ్డలందరూ కూడా మీరు దీవించమని మా ప్రియ రక్షకుడైన క్రీస్తు నామములో ప్రార్థన సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ ఒకటి తండ్రి నామములో సలాం. తండ్రి యొక్క దీవెన మీ మీద, మీ కుటుంబాల మీద సదా నిల్చుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.